బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుండూరు మండలం కేఎన్పల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన వైసీపీ నేత అశోక్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంటిలోనే నిర్బంధించారు. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నోటీస్ ఎవరు ఆడ మీ పోలీసులు ప్యాకెట్లు కోడి పందాలు ఆడిచేసి ఆడ ఇప్పుడు జరిగింది. రాత్రి బరి చేసి కేఎన్పల్లిలో బరి పెట్టి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఎవరు ఆడ మీ పోలీసులు ప్యాకెట్లు కోడి పందాలు ఆడిచేసి ఆడ ఇప్పుడు జరిగింది. రాత్రి బరి చేసి కేఎన్పల్లిలో బరి పెట్టినోడు గంజాయి వాళ్ళని తీసుకెళ్ళి 40-50 మంది పికెట్ ఉన్న చోట, పోలీస్ పికెట్ ఉన్న చోట బీసీల మీద ఇళ్ళ మీద దాడి చేశారు. పోలీస్ పికెట్ ఉంది. అసలు మీరంటే మాకు రక్షణ లేకుండా పోయింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీస్ అంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలా. మీ డిపార్ట్మెంట్ అక్కడ పోస్ట్ ఉంది. మీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి చేశారంటే డిపార్ట్మెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలా. మేము పోయేవాళ్ళం, బయటకు పోయేవాళ్ళు, దినాలకు పోయి ఫంక్షన్లకు పోయేవాళ్ళని వీళ్ళని ఆపుకుంటే కాదు సార్ పోలీసు. ఏంటి నోటీస్ ఇవ్వండి, నోటీసు లేదు. ఈ రకంగా ఆపేసి ఇలా చుట్టూ తిరిగి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇస్తారు నోటీసు? ఎప్పుడు ఇస్తారు నోటీసు? నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? అసలు నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? ఈ రకంగా అవమానకరంగా కాదు సార్. ముందు కాదు, రాత్రి నుంచి నేను గమనిస్తానే ఉన్నా. ఏంటి రాత్రి నుంచి? దొంగల కోసమా లేకపోతే టెర్రరిస్టుల కోసమా? చేసే తప్పులన్నీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఇది చేస్తా, మీరు తప్పులు చేస్తా, వాళ్ళ ఊర్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇవ్వండి, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి. మీకు చేతనైతే ఎక్కడికి తీసుకెళ్ళండి. వాళ్ళ ఇంటిని దౌర్జన్యం చేసి పోలీసుల ముందు చేసి మీరు మమ్మల్ని కదా ఆపేది. మీరు వాళ్ళని ఆపండి, వాళ్ళని తీసుకెళ్ళండి ఇంటికి. నోటీసు లేకుండా ఈ రకంగా